T20 వరల్డ్ కప్లో ఈరోజు టీమిండియా వెస్టిండీస్ రెండు కూడా అమీతుమి తేల్చుకొనున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు జరిగే మ్యాచ్ సెమీఫైనల్స్కు వెళ్ళే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా టీమిండియా అలాగే వెస్టిండీస్ కూడా రెండు హోరాహోరీగా ఆడే పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. దీనికి ఈడెన్ గార్డెన్స్ కూడా వేదికగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది తిరుపతిలో క్రికెట్ అభిమానులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు టీమిండియా వెస్టిండీస్ రెండు కూడా అమితుమి తేల్చుకునే పరిస్థితి ఉంది. ఎలా భావిస్తున్నారు? ఎలా ఆటగాళ్ళు మన వాళ్ళు ఆడే పరిస్థితి ఉంటుంది? ఇప్పటికే బ్యాటింగ్ లైన్లో పూర్తి స్థాయిలో రాణిస్తున్నారు ఇండియా అని చెప్పొచ్చు. ఏ విధంగా ఉండబోతుందని భావిస్తుంది? మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వెస్టిండీస్ టీం వేరు, ఇప్పుడున్నటువంటి వెస్టిండీస్ టీం వేరు. మన ఇండియన్ టీము గత న్యూజిలాండ్ కానీ దాని ముందు మ్యాచ్లు కానీ ఆడినటువంటి విధానం వేరు, ఇప్పుడు ఆడుతున్నటువంటి విధానం వేరు. ఈ లీగ్ ఇప్పుడు నాకౌట్ మనకు సెమీఫైనల్లో సెకండ్ స్టేజ్లో ఫస్ట్ 2 మ్యాచ్లు చూసాం ఏ విధంగా ఆడారు అనేది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్లు ఆడుతున్నప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది. క్రికెట్ ఎప్పుడు మైండ్ గేమ్. నువ్వు మెంటలీగా ఎంత స్టెబిలిటీగా ఉంటావో నీ గేమ్ అంత బాగుంటుంది. ఎప్పుడైతే నువ్వు టెన్షన్ పడతావో ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాం. ఇది మనం సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి మ్యాచ్ ఒక్కసారి పరిశీలించుకోవాలి. టీమిండియా మొత్తం వాళ్ళు చేసినటువంటి బ్యాటింగ్ తీరు, మనసులో ఉన్న భయం కావచ్చు, బాడీ వెళ్ళే అప్రోచ్ కావచ్చు, చాలా ఘోరంగా ఉంది. అంటే ఒక నమీబియా టీం లాగా బ్యాటింగ్ చేశారు సౌత్ ఆఫ్రికాతో మన వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఏదో అవకాశం వచ్చింది. కానీ మనం ఆశలన్నీ కూడా మనం ఎవరు ఓపెనర్ మీద పెట్టుకున్నాం? అభిషేక్ శర్మ 4 డెకౌట్లు అయ్యాడు. దాని తర్వాత ఒక 50 కొట్టాడు, ఫామ్లోకి వచ్చాడు అన్నారు. కాదండి, ఫామ్లోకి రాలేదు. అదృష్టవశాత్తు 50 కొట్టాడు. ఎన్నో బాళ్ళు అతను హిట్ చేసినా కానీ బీట్ అయిపోయాడు. ఆ బాళ్ళలో కూడా తను యొక్క బాడీ అప్రోచ్ ఏ విధంగా ఉంది, బాటికి వెళ్తున్నటువంటి హ్యాండ్ కాంటాక్ట్ ఎట్లుంది అది ఒకసారి సెట్ చేసుకుంటే అవుట్ అయిన విధానం కూడా భారీ షాట్ కోసం ప్రయత్నిస్తే బాటం తగిలింది. స్ట్రైట్ లాఫ్ట్కి వెళ్ళినప్పుడు బాటం తగిలిందంటే అతని యొక్క బాడీ కండిషన్ ఎంత బ్యాక్ ఉన్నాడో. బాల్ పైకి వెళ్ళి ఆడాలి అభిషేక్, గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్యాట్స్మెన్ అయినా ఎప్పుడైతే బాల్ పైకి వెళ్ళి ఆడతామో ఆ రోజు వాళ్ళదే మ్యాచ్ ఉంటుంది. ఖచ్చితంగా టీమిండియా మొత్తం బ్యాటింగ్ లైనప్ ఒకసారి మీరు సౌత్ ఆఫ్రికాతో అవుట్ అయిన విధానం చూసుకొని ఇప్పుడు ఫైనల్ మీరు దిగాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫైనల్ లాగానే. ఎందుకంటే ఖచ్చితంగా వెస్టిండీస్తో గెలిస్తేనే సెమీఫైనల్ పోతాం. ఇది పాకిస్తాన్ మ్యాచ్ కన్నా ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ మ్యాచ్. ఎందుకంటే గెలిస్తే సెమీస్ పోతాం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి సూర్యకుమార్ యాదవ్ టాప్ ఆర్డర్ మొత్తం చూడాలి. మనం సౌత్ ఆఫ్రికా ఆడుతున్నప్పుడు ఆ విధానం వేరుకొనింది. నిన్నటి మ్యాచ్లో 240 చిల్లర కొట్టాం. 240 చిల్లర కొట్టినప్పుడు ప్రతి బ్యాట్స్మెన్ హిట్ కొట్టాడు. ఆ కాన్ఫిడెన్స్ వేరు. రెండు ఒక్కసారి టాలీ చేసుకోవాలి ఏ విధంగా ఉన్న మైండ్ సెట్ అనేది. మైండ్ సెట్ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు వెస్టిండీస్ మీద మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వెస్టిండీస్ ఓపెనర్స్ ఎవరైతే కెప్టెన్ హోప్స్ ఉన్నాడు, మళ్ళీ బ్రెండన్ ఉన్నాడు, దాని తర్వాత హిట్మేయర్ అద్భుతంగా కొడుతున్నాడు, అవలీలుగా సిక్సర్లు కొడుతున్నాడు. టాప్ 7 వికెట్ల దాకా హోల్డర్ కూడా వచ్చి భారీ సిక్సర్లు కొడుతున్నాడు. కానీ మన టీంకి అంత బ్యాకప్ వరకు అంత భారీగా సిక్సర్లు కొట్టే ప్లేయర్లు లేరు. కాబట్టి ఒక్కసారిగా మనం ఏ లైన్ అండ్ లెంత్ వాడాలి, ఫీల్డింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, కాన్షియస్గా బౌలర్లు టెన్షన్ పడకుండా వాళ్ళు ఏ లైనప్ వేయాలనుకుంటున్నారో ఆ లైనప్ వేసి వాళ్ళని కట్టడి చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా 200 కాదు ఇంకా భారీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బౌలర్లు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ వచ్చినప్పుడు బాల్ పైకి వెళ్ళి ఆడితే ఆ రోజు మందే. ఖచ్చితంగా టాప్ బ్యాట్స్మెన్లు ఉన్నారు మన దగ్గర, టాప్ బౌలర్లు ఉన్నారు. వనరులు వినియోగించుకునే తీరును బట్టే మనకి ఈరోజు విజయమా అపజయం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అయితే లోకల్గా జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి విజయం 100% భారత్ని వరిస్తుంది. ఖచ్చితంగా సెమీఫైనల్ వెళ్తాము. మీరు చెప్పండి, ఎలా భావిస్తున్నారు ఈరోజు జరగబోయే మ్యాచ్? డెఫినెట్లీ బోత్ ఆర్ స్ట్రాంగ్ సైడ్స్. చూసుకుంటే కరెక్ట్ సిచ్యువేషన్లో కూడా వెస్టిండీస్ అనేది ఫామ్లోకి రావడం జరిగింది. గత మ్యాచ్లో ఆడడం విధానం చూడొచ్చు, అవలీలుగా కొడుతున్నారు. సార్ చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, వాళ్ళు ఎవరైతే డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు సెఫర్ట్ అయితేనేంటి, హోల్డర్ అయితేనేంటి, వాళ్ళు వచ్చి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నారు, విరుచుకుపడుతున్నారు బౌలర్ల మీద. అలాంటి సిచ్యువేషన్లో మన ఇండియా కూడా నాట్ ఓన్లీ టాప్ ఆర్డర్ మీద ఆధారపడడం అనేది అయితే కరెక్ట్ కాదు. అభిషేక్ శర్మ ఫామ్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఎస్, వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్లో ఫామ్లోకి రావడం అనేది కరెక్ట్, చాలా బాగా ఆడారు. బట్ అదే అప్రోచ్తో ఈరోజు వెస్టిండీస్తో సేమ్ అట్ ద సేమ్ టాప్ ఆర్డర్ లాగే మిడిల్ ఆర్డర్ కూడా విరుచుకోపడి వాళ్ళ ముందు ఒక స్ట్రాంగ్ మన ఫస్ట్ బ్యాటింగ్ అయితే వాళ్ళ ముందు ఒక పెద్ద స్కోర్ వాళ్ళ ముందు ఉంచి ఆ తర్వాత మన ఫామ్లో చూసుకున్నట్లయితే బౌలర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బూమ్రా కట్టడి చేస్తున్నాడు రన్స్ని. బట్ వరుణ్ చక్రవర్తి ఫామ్ గత 2 మ్యాచ్ల నుంచి చూస్తుంటే కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తుంది. ఆయన కూడా దాన్ని పరిశీలించుకోవాలి. అట్ ద సేమ్ టైం హర్షదీప్ సింగ్ ఇనిషియల్ స్టేజ్లో స్వింగ్ అవుతుంది బాల్,
అట్ ద సేమ్ టైం వికెట్స్ తీసుకునే క్యాపబిలిటీ ఉంది. బట్ ఏంటంటే రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. ఆ రన్స్ని ఆయన కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా స్ట్రాంగ్ సైడ్ ఉంటుంది మన బౌలింగ్ టీం కూడా. ఇంకా ఏంటంటే ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు. మన తెలుగు కిరణం తిలక్ వర్మ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకా మనకు తెలిసిన విషయమే. తర్వాత హార్దిక్ పాండ్యా ఏం చేయగలుగుతాడు అనేది, సూర్యకుమార్ యాదవ్ ఏం చేయగలుగుతాడు అనేది ఈరోజు డూ ఆర్ డే సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఆడి ఇండియాకి జయం తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏదైతే ఈరోజు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో అది డూ ఆర్ డై మ్యాచ్గా ఉన్న పరిస్థితి. వరల్డ్ కప్ T20లో సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏదైతే టీమిండియా అలాగే వెస్టిండీస్ రెండు కూడా ఈడెన్ గార్డెన్స్లో పోటీ పడుతున్న నేపథ్యంలో ఇండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దూకుడుగా మొదటి నుంచి కూడా దూకుడుగా ఆడితే ఖచ్చితంగా విజయం వరిస్తుందని క్రికెట్ అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది. టీమిండియా అయితే ఖచ్చితంగా గెలవాలని క్రికెట్ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.